హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింధుమా డేటింగ్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము మల్లన బోనాలు తీసుకుంటున్నాం. అక్కడ పని చేసుకొని దీపం ముట్టించుకొని ఇక్కడికైతే వచ్చినాం పాతింటికి. చిక్కుడుకాయలు ఉంచుతున్నాం. ఇక్కడ చిక్కుడుకాయలు కూరగాయలు అన్నీ కట్ చేసి అలా ఎండపల్లి కొబ్బరికాయ కొట్టిరాని పోవాలి. ప్రతిసారి కొడతాం ఆడ, అందుకోసమే ఈసారి కూడా పోయి కొట్టి మల్లన్న అక్కడ మల్లన్న ఉంటాడు. మేము ప్రతిసారి బోనం ఏ రోజు తీస్తారో ఆ రోజు పోయి ఇల్లట కొట్టేస్తారట. నాకేం తెలుసు, 4 నెలల నుంచి నాకెరగా కానీ ఆగు మా దొర గాడు ఉన్నాడు. నోట్లకి వెళ్ళి జేజకాడికా ఎట్లా పోదాం? జేజకాడికి పోయి పోదామా? జేజనా పిలు పిలు డీపీ రా దా పిలువురా అశ్వాని కొడుతుంది అవ్వా రా. అలా ఇక్కడ లోకల్ మల్లన్న కాడికి పోయారు. కొంచెం అయితే చక్కెర మీకు కింద ఎత్తేసింది, పలగలే కవారు. సో మీకు ఏమేమి బోనాలు ఉన్నాయా చెప్పండి. పట్నాలు ఉన్నాయా, బోనాలు ఉన్నాయా, సింగిల్ బోనమా, జోడు బోనమా అనేది చెప్పండి. మాదైతే జోడు బోనం, కానీ చిన్న ఎక్కువ సోర్ విడిసిట్టడా అంటది. కానీ అవి ఎంత కొలత అనేది తెలియదు నాకు, కానీ సోర్ విడిసిట్టేటట్టు గింత గింత సోర్ విడిసిట్టేది కాదు, సోర్ ఏమా గజ్వాల్ తాను చేయిపో. బీపీ వస్తుంది. రెడీ అటగా పోదామని అంటా. జేజకాడికి ఆట, జేజకాడికి పోదామని అంటా. అసత్ నువ్వు వస్తావా? అసత్ వస్తుందా అట్రా బండి పోరాదు అందరికి. మనకు పోవచ్చు, దీపక్కకి ఎక్కరాదు బండి మీద. శివి రాడన్నా? శివ వస్తాడా? నువ్వు వస్తావా? శివి కూడా వస్తాడా? శివి రాడాట, అలా సోపత్తో పోతాడట. ఓకే, మల్లన్న కాడికి అయినాక మళ్ళా తీసుకుందాం. ఇవి ఓన్లీ చిక్కుడు అన్ని ఇవి అయితే వేస్తారుగా. చిక్కుడుకాయ, కాకరకాయ, గుమ్మడికాయ, చూడు బెండకాయ, వంకాయ అన్ని తీర్లు కలిపి ఒక కూర అయితే మస్తు ఉంటుంది. ఓకే 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 చూపెట్టిన అట్లా కాదట, ఏడు తీస్తారట వీడియో. రెడీనావా? పాయింట్ ఎందుకు ఇడిచినావు? ఎందుకు ఇడిచినావు? చెడ్డ ఎందుకు వేసుకున్నావు? పాయింట్ ఎందుకు ఇడిచినావు? ఏం కుట్టింది? బామా ఎడగొట్టింది బామ్? అయ్యో, వెనక ముడిలో కొట్టిందా? షీ మన ఎటు పోదాం ఇప్పుడు? జేజనా? ఎట్లా మొక్కుతావు నువ్వు జేజా కాడ? అట్లా మొక్కుతావా? ఓకే, ఇంకా ముచ్చట్లు రావాలి. చూడు ఇగో ఇగో మమ్మీ చిక్కుడుగాయలు చంపేయింది. పోదాం. చివిగాడు వచ్చిండు అంటే ప్రతి సంవత్సరం వస్తారా నువ్వు? ఆడ చూస్తాను సిగ్గుపడతాను. ఇటు డైలాగ్ ఎప్పుడు అంటే తొందర పోతుంది. ఆరా 10 సంవత్సరాలు వస్తావు ఇటు? మరి 2 సంవత్సరాలు దుబాయ్ పోతే కదా, మళ్ళీ 2 సంవత్సరాలు వచ్చి కొట్టిపోయినావా? ఆడికెళ్ళి మొక్కినావా? దారి ఆల్రెడీ ఓపెన్ ఉంది పారి. దారి ఎండపల్లి మల్లన్న గుడికి వచ్చినాం. మరి ఆ మల్లన్నకు బాగానే పేర్లు ఉంటాయి. మరి ఇది ఇక్కడ ఉన్నదిగా పర్వతాల మల్లన్న. కాలు కడుక్కొనే పోతారు ఇక్కడ ఎంట్రెన్స్లో, కాలు కడుక్కొనే పోతారు. మళ్ళీ కడుక్కోరు, ఏమైతే తాళం తేలే వేసిందా?
తాళం వేసిరాడు, తాళం తెస్తారాడు. లోపల నీళ్ళేనా, భూగర్భంలోకి వెళ్ళి వస్తాయి కాబట్టి వేడే ఉంటాయి, ట్యాంకులకి వెళ్ళి వస్తే చల్లగా ఉంటాయి. బాబాయ్లు కూడా వచ్చారు, కొండపురాన్ని తినే కనబడుతుంది. ఇక చిన్నది కొడతావా? గంట కొట్టొస్తుందా నీకు? అంతకుముందు గంట కొడుతుంది భయపడతాయి వారా, దబ్బన వస్తుందా? మొక్క చిక్కు దేనిలోకి అవి పప్పులకు ఆల్రెడీ మేము పోయి కొబ్బరికాయ పొలం అండిందా? ఆల్రెడీ బోనం కంప్లీట్. బోనం అంటారు ఇట్లనే? బోనం అయిపోయింది. ఇదేనా బోనం? అయిపోయింది బోనం. గవిట్లలో వేస్తారుగా అందేరా. చిక్కుడుకాయ, టమాటా, వంకాయ, బెండకాయ, దీప, అశ్సు, చిక్కులు, బంతిపూలు అల్లుతారు, కుచ్చుతారు. బాగా పెద్దగా ఉన్నాయండి బంతిపూలు. అవేనా? ఎవరు నాయన? అంటే వీటికి రేట్ అయినా అంటే చిన్న సైజ్ చిన్నగా ఉందని కిలోకి 70. సో ఇక భలే ఉన్నాయి పోయి. ఇక అది పెద్ద కాదు కావచ్చు ఇక పువ్వు. చిక్కులు పూలు కూస్తాం ఇప్పుడు. అదేంటిదిరా? డిజైన్ చేస్తారు అన్నారు బంతి పూలతోని. బాబా వీడేడున్నాడు? బాబా వాళ్ళు రా. దీపక్ మంచిగా అందుతుంది అందరికంటే. హైట్ దీప్ ఉన్నది, అశ్విన్ ఇంకా బాగా హైట్ ఉన్నది. ఓకే మంచిగానే ఆడతారు. బోనం అయిపోయింది. పెద్ద బంతి పూలు తెస్తాయి. సండిగాన వాళ్ళు బాగానే తెంపుతారు. వాళ్ళకి చెట్లు ఉన్నట్టున్నాయి మీ అన్నోళ్ళకు. ఆడు సండిగాడు బాగానే తెంపుకొని వచ్చి అల్లుతాడు. పచ్చిసారు బిందెలు ఎత్తుందా? అన్నం లాస్ట్ కానుడేనా? వేడి కోసం ఒత్తి పోతా, దవడలు ఒత్తి పోతా తెలుసుగా. సాగి తినేద్దురా అంటే మళ్ళీ తింటానావా? నీకు కానీ ముక్కు గారి అది కారినాక దవడలు ఒత్తి పోతా గంతే. తిన్నట్టు కాదు. బాబాయ్ ఏడి రేండా ప్రజ్వల్ బాబాయ్? పూలు బాగానే ఉన్నాయి కదా చిక్కి. ఇంకా ఏం చేస్తారు ఈ పూలు? పైన వస్తావా? పెట్టుకున్నావా? ఏది చూపెట్టు. ఏ ఉండాలి, తీయద్దు. ఏమైందిరా? ఇంకా తీసేస్తారా? దేజ కొడతాడు జేజ.
తొందరరా చెప్పిరా లేడీ ఏకో. మా వాళ్ళు జాంకాయల కోసం వేట. కంకణాలు కట్టుకోరు, కలర్ కంకణాలు ఉంటాయా ఇవి? 2 తులాల 2 తిల కలాల. ఇక మా వాళ్ళు జాంకాయ కావాలంట. ఏం కావాలి? కాయ. అది డ్రాయర్ కాదే, షెడ్డి. అది పిల్లగాళ్ళకి షెడ్డే. డ్రాయర్ అంటే ఇంకా చిన్నగా ఉంటుంది వాళ్ళది. శ్రీరామ్ కాయలు తెంపడానికి వచ్చిండు. పడ్డాయి. 2, 3, 1, 4. కాయలు 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 జాంకాయలు 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 జాంకాయలు. పజ్వల నానమ్మ, పజ్వల నానమ్మ అంటే వీడియో కాల్ మాట్లాడుతుంది అనుకుంటా అండి. మళ్ళా బొట్టు పెట్టుకో అశ్విని, కంకణం కట్టుకుంటాను. బొట్ట ఇగో రాజవ్వ బొట్ట పెట్టుకో. అన్నిటికి ముందే ఉండాలి. అశ్విని మంచి తెల్లగా ఉన్నాయని కరెక్ట్ కనబడుతుంది. శివిగా పెట్టుకో. గడప అవతల ఉండి పెట్టుకో. పెట్టుకోదంటే నేను పెట్టుకోను బొట్టు పెట్టుకుంటది. గిడి చూడు, బొట్టు పెట్టుకోమన్నాం, పూసుకోమని. ఏదైనా హోలీ అనుకుంటారా? మొత్తం పూసుకున్నది. ఇగో అటు పూసుకుంది, ఇటు పూసుకుంది. తలుపులో వేసి లాగి చిన్నప్పటి అట్లా. జాంకాయ కడియాలంటే చాకు అవసరం ఉంటుంది. అత్తన్న బొట్టు నేను పెట్టుకున్నా. ఫస్ట్ బొట్టు పెట్టుకున్నా నేను. ఏందిరా చెక్కు తలవాలా మీద పోసుకుంటారా? తెల్లారి తిరుగువారం ఏమంట? తిరుగువారం. మంచిగా మొక్కినావా? ఏం మొక్కినావు? మాటలు రావాలి, ఇంకా షూటింగ్ మంచి చేయాలి, పెద్ద పెద్ద డైలాగులు చెప్పాలి, మంచిగా మాటలు రావాలి, పానం హుషారు ఉండాలి, సిక్కుకు పిన్ని రావాలా? ఇన్ని రావాలి, ఇన్ని వచ్చే బోనాల వరకు ఇన్ని రావాలని, ఇన్ని వచ్చే ఇన్ని ఎండాకాలం వస్తాను. కొబ్బరికాయ కొడతావా? కొబ్బరికాయ కొడతావు. ఇన్ని వస్తే మంచిగా మొక్కినావు. నెక్స్ట్ మళ్ళా మొలన బోలాన వెళ్దాం. మల్లన్నపేటలో కలుద్దాం. పౌడేగా మీకున్నదిగా ఇలా అవ్వగారి ఇంటి తరపున మల్లన్నపేట. బెల్లబువ్వ తినవారా చిక్కు? దా అనలద్దు, అందులో తిన్నారు. ఇడికి రా, అక్కడ ఆడ కూర్చొని తిందా. ప్లేట్ తెచ్చుకోపో నువ్వు. ఇట్రా. ఓకే, బాయ్ బాయ్.